రీచ్ చేయడానికి మనం ఫస్ట్ నాన్ స్టిక్ అనేది ఈ లాస్ట్ పార్ట్ ఈ మిడిల్ పార్ట్ అనేది హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి ఇలా పట్టుకోవాలి. సో పట్టుకున్నది ఈ స్టిక్ అనేది షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ స్టిక్ అనేది మనం ఇలా ముందు నుంచి వెనక్కి స్పిన్ చేయాలి. సో ఇది 1. ఇలా స్పిన్ చేసిన తర్వాత సో ఇలా ముందు నుంచి ఇలా మనం బాడీ వెనక్కి ఇలా తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఒక లెగ్ ఫ్రంట్కి వేసి ఇలా కట్ కొట్టాలి. సో మనం ఈ మూమెంట్ చేసినప్పుడు 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే ఇలా స్పిన్ చేస్తూ ఈ ఫుల్ స్పీడ్లోనే మనం ఇలా తీసుకెళ్ళకూడదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది వచ్చి మనకి తగిలే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇది ఇలా ఫుల్గా స్పిన్ చేసిన తర్వాత మనం కొంచెం స్లో చేసి అప్పుడు మాత్రమే బ్యాక్ తీసుకురావాలి. సో నెక్స్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇలా కట్ కొట్టినప్పుడు ఏం చేయాలంటే ఎల్బో అనేది ఇలా పైకి రేజ్ చేయకూడదు. ఇలా రేజ్ చేయడం ఏమవుతుందంటే ఇలా కట్ చేసినప్పుడు వచ్చేది మన డైరెక్ట్గా ఎల్బోకి కానీ హ్యాండ్స్ కానీ తగిలే అవకాశం ఉంటుంది. సో అందుకనే కట్ చేసినప్పుడు ఎల్బోని డౌన్ చేసి అప్పుడు మాత్రమే లెగ్ ఫ్రంట్ వేసి ఇలా కట్ చేయాలి. ఓకే, 1 స్పిన్నింగ్, 2 ఇలా బ్యాక్ తీసుకోవాలి, 3 కట్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అలాగే ఇలా స్పిన్ చేస్తూ ఇలా బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ లెగ్ అనేది బ్యాక్ వేసి ఇలా కట్ చేయాలి. ఇది బ్యాక్ మాట ఇది. ఓకే, స్పిన్నింగ్ స్లో చేయాలి, బ్యాక్ తీసుకొని స్టెప్ బ్యాక్ వేసి ఎల్బో డౌన్ చేసి కట్ చేయాలి.